చాలు అని ద్రుపదుణ్ణి ఒక్కడిని చెయ్యి పట్టుకుని అంతఃపురంలోకి తీసుకెళ్లి ఎవ్వరూ లేకుండా తలుపులు వేసేసి, విను ఇప్పుడు చెప్తాను అసలు రహస్యం ఏమిటో, ఎందుకు ఈమె 5గురికి భార్య కావాలో చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలెట్టాడు. మీరు కూడా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఈమె ఒకానొక జన్మలో బ్రాహ్మణ పడుచు. ఈమె పేరు ఇంద్రసేన. ఈమె భర్త పేరు మౌద్గల్యుడు. ఆయన ఒక గొప్ప ముని, గొప్ప తపశ్శక్తి సంపన్నత కలిగినటువంటి వాడు. కానీ కుష్ఠరోగి. ఆయనకి శరీరం అంతా కుష్ఠవ్యాధి వచ్చి చర్మము ఎముకలు మాత్రమే మిగిలాయి. ఎప్పుడూ ఒంట్లోంచి నిత్తురు చీము కారుతూ పొల్లటి కంపు కొడుతూ ఉంటాడు. నోరు కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది. వేళ్ళు కుష్ఠవ్యాధి తినేయడం వల్ల ముక్కలు ఊడి పడిపోయాయి. దానికి తోడు అతి కోపిష్టి, చాలా కోపిష్టివాడు. ఆయనకి భార్య ఈ ఇంద్రసేన. ఈమె మహాపతివ్రత. ఆమె భర్తనే దైవంగా భావించిందంతే. కాబట్టి ఆమె అన్నం తిన్నా కూడా భర్త తినగా మిగిలినది ఏది ఉందో అదే తినేది ఆ కంచంలో. ఒక రోజున భర్త మౌద్గల్యుడికి అన్నం పెట్టింది. ఆయన భోజనం పూర్తయిపోయింది. భోజనం పూర్తయిపోయిన తర్వాత ఆ మిగిలిన అన్నాన్ని తిందామని ఆ శేషాన్ని ఈవిడ తినడానికి కూర్చుని తింటోంది. ఎలా? పరమ ప్రీతితో. ఎందుకనంటే ఆయన తిన్న అన్నంలో ఆయన వేళ్లకున్న చీము నెత్తురు కలుస్తాయి. అయినా ఆవిడ పరమ ప్రీతితో తింటోంది. ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. ఆ తింటున్నప్పుడు ఆ మౌద్గల్యుని యొక్క వేలు మొక్కొకటి ఊడి అందులో పడిపోయింది ఆ కుష్ఠరోగం వల్ల. ఆవిడ అయ్యో ఇది భర్త వేలు మొక్క ఊడిపోయిందని చెప్పి ఆ వేలు తీసి పక్కన పెట్టింది. ఆ పక్కన పెట్టినప్పుడు ఎవరికైనా మనసులో వికారం కలుగుతుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఆవిడ అలా అనలేదు. ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. కాబట్టి ఆవిడ పరమ ప్రీతితో వేలు పక్కన పెట్టి అన్నం తింది. అది చూశాడు మౌద్గల్యుడు. నీకు అనితర సాధ్యమైన పాతివ్రత్యం ఇది. భర్త కుష్ఠరోగం వచ్చిందని నీకు బాధపట్టలేదు. నువ్వు అంత ప్రీతితో నన్ను సేవించావు. పైగా నేను కోపిష్టివాణ్ణి. అయినా నువ్వు నన్ను అనుగమించావు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. మీరు ఇందులో తప్పు పట్టడానికి ఏమి ఉండదు. యథార్థానికి అతిగా ఆలోచించడానికి అంతకన్నా ఉండదు. ఆమె భర్త కుష్ఠరోగ పీడితుడై ఎముకలు చర్మంతో మిగిలి ఉన్నవాడిన్నాళ్ళు. ఆమె అంది, మీరు తపశ్శక్తి సంపన్నులు కనుక దివ్యమైన రూపాన్ని పొంది నాకు చాలా కామాతురతతో ఉన్నదాన్ని నేను. కాబట్టి అది భర్తకి చెప్పడంలో దోషం ఏమింది? సహృదయంతో స్వీకరించాలి. కాబట్టి మీరు 5 రూపములు ధరించండి, దివ్యమైన రూపములు. నేను ఎటు చూసినా మీరు దివ్యమైన భవ్యమైన రూపంతో కనపడాలి. ఇన్నాళ్ళు ఇలాగే చూశాను. 5 రూపాలతో మీతో కలిసి నేను మంచి మంచి వనములలో నదీ తీరములలో విహరించాలని ఉంది అంది. ఆయన అన్నాడు, నువ్విన్నాళ్ళు నన్ను అనుగమించినందుకు, నా పరీక్షకి నిలబడగలిగినందుకు నిన్ను అలాగే అనుగ్రహిస్తానని 5 దివ్యమైన రూపములను పొందాడు. పొంది ఆయన సూర్యరథం ఎక్కించి ఆవిడ్ని నదీ తీరములు, సాగర తీరములు, ఉద్యానవనములు, తోటలు అన్నిటినీ తిప్పుతూ చాలా కాలం సంతోషంగా గడిపి ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. చాలు అనుభవించిన భోగానికి అంతెక్కడ ఉంటుంది, నేను వైరాగ్యాన్ని పొందాను అన్నాడు. ఆవిడ కొంతకాలం అయిపోయింది, భర్త వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా శరీరం విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసిన వాసనాబలం ఏమిటో తెలుసా అండి? ఒక్క భర్త 5 రూపాలతో ఇంత గొప్పగా క్రీడించి ఆనందిస్తుంటే ఇంత సంతోషం అనుభవించానన్న భావన ఆమె యందు ఉండిపోయింది. ఆమె కూడా శరీరం విడిచిపెట్టేసి, భర్త తపస్సుకు వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి ఆమె కాశీరాజుకి పుత్రికగా పుట్టింది. ఆవిడకి ఆ జన్మలో పెళ్ళవలేదు. పైగా గత జన్మలో ఉండిపోయినటువంటి వాసనాబలం ఉండిపోయింది. ఆ కామాతురత ఇంకా ఆమె యందు తృప్తి పొందలేదు. అటువంటి సమయంలో ఆమె భర్త కోసమై తపస్సు చేసింది. ఆ తపస్సు చేస్తున్నప్పుడు 5 దేవతలు అటుగా వెళ్ళారు. వాళ్ళు దాని కడకు ప్రత్యేకంగా ధర్మ వాయు వాసవాశ్వినుల్ ప్రీతులై వచ్చి దానినాత్మ దేహాంశజులకు దేహాంతరమున పత్నిగా కోరి అధిక సౌభాగ్యయుక్తి.
అలా ధర్మదేవత, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు వీళ్ళు ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి కాశీరాజు గారి కుమార్తె ముందు నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ 5గురు అనుకున్నారు, ఈమెకి వచ్చే జన్మలో మేము 5గురం భర్తలైతే బాగుండు అనుకున్నారు. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, ఏమంటే దేవతలకు కూడా అలాంటి పెచ్చి ఉంటుందా? ఒకవేళ ఉందికో, తపస్సు చేసుకుంటున్న దానికి భర్త కావాలనేగా తపస్సు చేస్తోంది, ఈ జన్మలోనే భర్త అయితే వదిలిపోలా, మళ్ళీ వచ్చే జన్మలో అవుతామంటాం ఎందుకు వాళ్ళు? అంటే మహాభారతంలో లేదు, కానీ మార్కండేయ పురాణంలో దీని గురించి వివరణ ఉంది. అదే ద్రౌపదీదేవి యొక్క జీవితంలో ఉన్న రహస్యం. అందుకే వ్యాస భగవానుడు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ద్రౌపదుడికి చెప్తున్నాడు. ఒకానొకప్పుడు దేవేంద్రుడు త్వష్ట ప్రజాపతి బ్రాహ్మణుణ్ణి సంహారం చేశాడు. ఆయన్ని సంహరించడం చేత ఆయనలో ఉన్న ధార్మికమైన తేజస్సు వెళ్ళిపోయి ధర్మదేవతని ఆశ్రయించేసింది. వేరొకసారి వృత్రాసురుడు అనబడేటటువంటి వాణ్ణి సంహారం చేశాడు. ఆ సంహారం చేసినప్పుడు తద్దోష కారణం చేత ఆయన శరీరంలో ఉండే బలం ఆయన్ని విడిచిపెట్టి వాయుదేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళిపోయింది. ఎవరి నుంచి? అన్నీ ఇంద్రుడి నుంచే. ఇంద్రుడికి సంబంధించిన ధర్మము ధర్మదేవత దగ్గరికి వెళ్ళింది, ఇంద్రుడి బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆయనే ఒకానొకప్పుడు తానే ఇంద్రుడిగా ఉండి అహల్య చేత అహల్యని మోసగించి అహల్యని అనుభవించాడు. ఆయన మోసగించి అంటే అహల్యకి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడని. మోసగింపబడిన వాడు ఎవరంటే యథార్థానికి గౌతముడు. మీరు రామాయణం బాలకాండలో విన్నారు. అందుచేత తన రూప సౌందర్యంతో మభ్యపెట్టి ఆయన అహల్యని అనుభవించాడు. అప్పుడు ఆయన శరీర సౌందర్యం జారిపోయి అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ అందగాళ్ళు కనుక ఆ ఇంద్రుడు ఇంద్రుడిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆ ఇంద్ర తేజస్సే వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఇది మార్కండేయ పురాణాంతర్గతం. మీరు నన్నయ్య గారి భారతం చూస్తే నన్నయ్య గారి భారతంలో కనపడుతుంది. కాబట్టి ఒకే ఇంద్రుని యొక్క తేజస్సు ధర్మదేవత దగ్గరికి వెళ్ళింది, ఒకే ఇంద్రుని తేజస్సు వాయుదేవుని దగ్గరికి వెళ్ళింది, ఒకే ఇంద్రుని తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళింది. ఒకే ఇంద్రుడు ఇంద్రుడిగా ఉండిపోయాడు. వీళ్ళ 5గురే వెనక నడిపించేటటువంటి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఈ 5 శక్తులే ఆ అమ్మాయి ముందు నుంచి వెడుతున్నాయి. వాళ్ళకి ఆ జన్మలో అవ్వాలనిపించకుండా వచ్చే జన్మలో అవ్వాలనిపించడమే పరదేవతానుగ్రహం. వాళ్ళనుకున్నారు ఈమెకి మేము 5గురం వచ్చే జన్మలో భర్తలం అవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇంద్రుని యొక్క ధర్మాంశ ధర్మదేవత దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు మళ్ళీ ధర్మరాజుగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ భీమసేనుడిగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క తేజస్సు ఇంద్రుడి దగ్గరే ఉండి ఇంద్ర తేజస్సుగా అర్జునుడిగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క సౌందర్య తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళి ఇంద్రాంశగా, అశ్విని దేవతల తేజస్సుగా నకుల సహదేవులుగా వచ్చారు. 5గురుగా కనపడుతున్నాయి. అవన్నీ కలిపి ఇంద్రాంశలైనప్పుడు కలిసి ఉన్నది ఒక్క ఇంద్రుడేనా కాదా? పైకి 5గురుగా కనపడుతున్నది ఒక్కరే. ఈ ఒక్కరేని ఎక్కడ నిర్ధారింపబడింది? మీరు మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసుకుని చెప్పేస్తున్నారా భారతాన్ని? భారతంలో కూడా ఇంకా ఎక్కడైనా నిరూపణమైందా ఈ జన్మ లోపల? అయింది. ఎక్కడైందో తెలుసా అండి? ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు వ్యాసుడు చెప్తున్నారు. ఆయన అన్నారు, ఈ పిల్ల తపస్సు చేస్తోంది కదూ, తపస్సు చేస్తున్నప్పుడు ఆమెకి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఏం కావాలని అడిగాడు. అడిగితే ఈవిడండి భర్తని పొందాలి, భర్తని పొందాలన్న ఆతురతతో భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలని 5 మాటలుంది. 5 మార్లు అన్నావు కనుక 5గురు భర్తలకి ఇల్లాలి అవుతావు అంటే వెంటనే ఆ పిల్ల ఏముందో తెలుసా అండి? చాలా సంతోషం అనలేదు. ఆమె అంత అమాయకురాలు కాదు, ఆమె 5గురికి ఇల్లాలవడానికి ఇష్టపడింది కాదు. ఆవిడ ఏమందంటే, సతికి ఒక్కరుండపతిగాక ఎందును పతులు పలువురవుట కథల కలదే లోకనాథ ఇట్టి లోక విరుద్ధంపు వరము వడయా అమరవరదయొల్ల. మహానుభావ, ఒక ఆడదానికి ఒక్కడే భర్త, ఒక భర్తకి చాలా మంది భార్యలు ఉండడం లోకంలో ఉంది, కానీ ఒక భార్యకి అనేక మంది భర్తలు ఉండరు. నాకు వద్దా వరం, నేను పుచ్చుకోను, నాకు 5గురు భర్తలు అక్కర్లా, నాకు ఒక్కడే భర్త కావాలని. అంటే
నన్నయ్య గారి యొక్క మహాభారతంలో ఏమనుందో తెలుసా అంటే రుద్రశబ్ద ప్రయోగం చేశారు. రుద్రుడన్నాడు అన్నారు. వెంటనే రుద్రుడు ఏమన్నాడంటే, నా వచనంబున నీక ఏవురుపతులందు ధర్మవు వెడపకయుండున్ కావున ఇట్టి వరం విందీవరదల నేత్ర ఇచ్చితి విజయతోన్. 5గురికి ఇల్లాలివైతే ఏమవుతుందని నీ బెంగ, నీ ధర్మం పోతుందని కదూ. 5గురికి ఇల్లాలివైనా నీ ధర్మం పోదు. నా వాక్కు ఏమిటి నీకు అభ్యంతరం అని అడిగాడు. ఆవిడంది ఇది ఎలా సంభవం అనుకుంది. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది. ఈ వరం ఇచ్చిన వాడు రుద్రుడు. రుద్ర శబ్దానికి వైదికంగా వేదపరంగా యజుర్వేదపరంగా అర్థం ఏమిటో తెలుసా అంటే, రుద్ర అన్న శబ్దానికి యథార్థమైనటువంటి అర్థం రుత్యా ధర్మానవలోకయతి ప్రాపయతివా ప్రపయతీతివా ఇది రుద్ర. ఆయన రుత్యా ధర్మానవలోకయతి, వేదము చేత ధర్మమును లోకానికి చెప్పేవాడు. ఆ ధర్మం పట్టుకోగలిగిన శక్తిని నీకు ఇచ్చేవాడు. ధర్మాన్ని చూపిస్తాడు. ధర్మాన్ని పొందేటట్టు, ఎప్పుడూ ధర్మమునందు మనసు ఉండేటట్టు చేసేవాడు ఎవరో తెలుసా అండి? పరమేశ్వరుడు, పరమశివుడు, రుద్రుడు. అందుకే ఎవరు ఎప్పుడూ అభిషేకం చేస్తారో, రుద్రాధ్యాయాన్ని రోజు పారాయణ చేస్తారో అటువంటి వారి మనసు ధర్మమునందు నిలబడుతుంది. ఒకానొకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి గారు ఈ మాట చెప్పారు. భార్య ఒంట్లో బాగులేదని ఒక ఆయన వస్తే, రుద్రం ఇక్కడ పారాయణ చేసేసి నువ్వు ఇక్కడ కూర్చుని ఇక్కడే భార్యకి తీర్థం ఇస్తున్నానని విడిచిపెట్టు, అక్కడ నీ భార్య మీ ఊళ్ళో స్వస్థత పొందుతుందన్నారు. అలాగే పొందింది ఆవిడ. కాబట్టి ఆయన ధర్మమును పొందించువాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే చెప్పాడంటే ఆ ధర్మానికి తిరుగులేదు. కానీ ఆవిడేమందో తెలుసా అండి, 5గురు భర్తలకి ఇల్లాలినైనప్పుడు కొన్ని ప్రమాదములు ఉంటాయి. మీరు విశాల హృదయంతో దీన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది నేను చెప్పే మాటని. ఒకటి, నేను ఒక భర్త చేత అనుభవింపబడినప్పుడు రెండవ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కన్యని కాను. ఏ భర్త అయినా కన్యని భార్యగా స్వీకరించి తాను భార్యను చేసుకుంటాడు. నేను ఒకరికి భార్యనవగానే రెండో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కన్యాత్వం ఉండదు. అప్పుడు నా పతి పట్ల నా ధర్మం తప్పుతుంది. కాబట్టి నేను 5గురు పతుల దగ్గర నా కన్యాత్వము పోకూడదు వివాహం దగ్గర నుంచి. 2, పతి సేవా భాగ్యంలో నేను 5గురిని అదే మనసుతో సేవించగలదాననై ఉండాలి. 3, ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కామ ప్రచోదనం, ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు కామమునందు విముఖత ఉంటే ఆ భర్త ఇబ్బంది పడతాడు. కాబట్టి 5గురి యందు నాకు సమానమైన కామాతురతని పొంది ఉండాలి. నేను ఎప్పటికీ ముత్తైదువుగా ఉండాలి. అంటే 5గురు భర్తలలో ఏ ఒక్కడూ పడడానికి వీల్లేదు. కాబట్టి నేను ముత్తైదువుగా ఉండాలి. అందుకే స్వర్గారోహణ పర్వంలో అందరికన్నా ముందు ద్రౌపది పడిపోయింది. కాబట్టి ఈ 5 నాకు నువ్వు ఇస్తే నేను 5గురికి ఇల్లాలనవడానికి అంగీకరిస్తాను. అప్పుడు శివుడు ఏమన్నాడో తెలుసా అండి, అలాగే నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి గంగా తీరంలో నిలబడు, ఇంద్రుడు వస్తాడు తీసుకురా. ఇప్పుడు ఆవిడ వెళ్ళి గంగా తీరంలో నిలబడింది. ఇంద్రుడు వస్తే తీసుకెడదామని. ఆ ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా అండి, యమధర్మరాజు గారు నైమిషారణ్యానికి వచ్చి చాతుర్మాస్యం ఆయన అక్కడికి వచ్చి సత్రయాగం మొదలుపెట్టాడు. ఆ సత్రయాగం పూర్తయితే కానీ మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళడు. యాగదీక్షలో ఉన్నవాడు పీటల నుంచి లేచి ఇతర పనులు చేయకూడదు. కాబట్టి ఆ యాగదీక్షలో ఉన్నాడు కాబట్టి ఊరూరా వెళ్ళి కనబడ్డ వాళ్ళందరినీ ఉసురు తీయడు ఆయన. కాబట్టి లోకంలో ఎవడు చచ్చిపోవడం మానేసి దీర్ఘాయుష్మంతులు అయిపోయి పాపాలు పెరిగిపోతే ఇంద్రుడు దేవతలు వెళ్ళి దేవతలకి మనుషులకి తేడా లేకుండా పోయింది. వాళ్ళు మరణం లేకుండా ఉన్నారు, మేము మరణం లేకుండా ఉన్నాం, పాపం పెరిగిపోతోంది, ఎలా అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఒక పెద్ద చమత్కారం జరగబోతోంది. యమధర్మరాజు గారి అంశ కూడా భూమి మీదకి ఇంద్ర తేజస్సులతో కలిసి వెడుతుంది. ఇంద్ర తేజస్సుగానే వెడుతుంది. వెళ్ళి ఆ 5గురు ఎవరున్నారో ఆ 5గురు యమధర్మరాజు గారు చెయ్యవలసిన పనిని చావు లేకుండా భూమి మీద మిగిలిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు చక్కబెట్టి చంపేస్తారు పాపం పెంచిన వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఎడుతున్నారులే, బెంగబెట్టుకోకండి, మీరు వెళ్ళిపోండి. ఈ మాటలు విన్నటువంటి ఆయన వచ్చేస్తున్నాడు ఇంద్రుడు. ఇప్పుడు ఇంద్రుడు వస్తుంటే ఈవిడ గబగబా వెళ్ళి, ఏమండి ఇంద్రుడు గారు, మిమ్మల్ని శివుడు రమ్మన్నాడు రండి అంది అనుకోండి, చావగలబా నువ్వు ఎవరంటాడు కదా.
ఏదో ప్రత్యేకత ఉండాలి. ఉంటే కానీ అసలు ఇంద్రుడు ఆగడు. ఇంద్రుడంటే సామాన్యుడు కాడు. కాబట్టి ఆవిడ గంగానది మీద ఆకాశంలో నిలబడి ఆవిడ కన్నుల వెంట బిందువులు పడుతుంటే అన్ని వేళలా ఏడుపని మీరు అనుకోకూడదు. కంటి వెంట నీటి బిందువులు పడడం యోగమనందు కూడా పడతాయి. కంటి వెంట నీటి బిందువు కింద పడుతుంటే గంగలో పడ్డ ప్రతి బిందువులోంచి బంగారు తామర పుడుతోంది. ఇది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు దేవతలు. ఇదెక్కడి చమత్కారం రా, ఈవిడ కన్నీటి బిందువులకి బంగారు తామరలు పుడుతున్నాయి అని ఆయన ఆగి, నువ్వెవరు, ఎందుకు ఏడుస్తున్నావు అలాగా, ఈవిడ కన్నీటి బిందువులు బంగారు తామరలు అవుతున్నాయి, అది నేను తర్వాత చెప్తాను కానీ శివుడు రమ్మంటున్నాడు పదండి అని ఆవిడ శివుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఈలోగా శివుడు ఏం చమత్కారం చేశాడో తెలుసా అండి? ఆయన ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడిగా మారిపోయి ఒక మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక తరుణిని పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడితో కలిసి విలాసంగా ఆడుకుంటున్నాడు. ఇంద్రుడు అటుగా వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి పర్వత గుహలో భార్యతో కలిసి ఆడుకుంటున్నటువంటి ఈ నవయవ్వనంలో ఉన్న యువకుణ్ణి చూశాడు. ఆయన లేచి నిలబడలేదు. ఆయన కోపం వచ్చింది ఇంద్రుడికి. దిక్పాలకులు కూడా నా కింద పనిచేస్తుంటారు, అటువంటిది నేను వెడుతుంటే లేచి నిలబడకుండా భార్యతో ఆడుకుంటున్నవాడెవరు అని అమిత స్థావర జంగమంబైన బ్రహ్మాండంబుదానింతయున్మమతాగోచరమీ త్రిలోకములు అసన్మద్బాహు వజ్రాను పాల్యము ఏ ఇంద్రుడా ఇట్టిన నురక లీలంజూత మాడంగ ఉత్తమ సింహాసనమొక్క నీకుతనునే దర్పించి నా ముందటన్. వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని 3 లోకములను పరిపాలించగలిగినటువంటి వాడిని నేను. అటువంటి నేను వెడుతుంటే నువ్వు అలా కూర్చుని ఏమిటి అలా మాట్లాడుతున్నావు, ఏమిటి ఆడుకుంటున్నావు, ఏంటి ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, ఆ పిల్లవంక చూసి ఓసారి వెళ్ళి ఆయన్ని ముట్టుకో అన్నాడు. ఆవిడ లేచొచ్చి ఇలా ముట్టుకుంది. ముట్టుకోగానే ఆయన గబేలుడికి కింద పడిపోయాడు. ఆయన సమస్త శక్తులు నశించిపోయాయి. ఆవిడే కదండి సమస్త శక్తి స్వరూపం. కింద పడిపోయాడు. కింద పడిపోయి బాబోయ్ ఈయనెవరో అసామాన్యుడు అని తెల్లబోయి చూస్తున్నాడు. శివుడు అన్నాడు, నేనెవరో నువ్వెవరో ఈ విషయం తర్వాత, నేను అనుజ్ఞనిస్తున్నాను లేచి అదిగో అక్కడ ఆ కొండకి బిలం రంధ్రం ఉంది, ఆ రంధ్రం దగ్గర ఉన్న రాయిని పక్కకి తోసి లోపలికి చూడు అన్నాడు. ఆ ఇంద్రుడు గబగబా వెళ్ళి ఏమిటిదంతా చాలా చమత్కారంగా ఉంది, ఆవిడ ముట్టుకోవడం ఏమిటి, నా శక్తి పోవడం ఏమిటి, నీ కింద పడిపోవడం ఏమిటి, ఆ కొండ రాయిని తప్పించి చూడమంటున్నాడు ఏమిటని వెళ్ళి రాతిని పక్కకి తోసి లోపలికి చూశాడు. తెల్లబోయాడు. అన్ని విధాల తాను ఎలా ఉంటాడో అలాగే ఉండి అలాగే పుష్పహారాలు వేసుకుని అలాగే కిరీటాలు పెట్టుకుని అంతకు ముందు ఇంద్ర పదవిని అధిగతించినటువంటి 4 ఇంద్రులు ఆ గుహలో కూర్చున్నారు. విశ్వభుత్, భూతదామ, శిబి, శాంతి అనబడేటటువంటి 4. ఈ పేర్లు అన్నయ్య గారి భారతంలో లేవు, నేను ఇతర వ్యాఖ్యానాల్లోంచి తీసినవి. కాబట్టి ఆ 4 ఇంద్రులు ఆ గుహలో కూర్చుని ఉన్నారు. ఆయన చూసి తెల్లబోయాడు. వాళ్ళు 4 ఇంద్రులు, వాళ్ళు ఇంకా పూర్వం ఇంద్ర పదవిని నిర్వహించిన వారు, అయిపోయింది ఆ పదవి, వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు. శివాజ్ఞ మేరకు అక్కడ ఉన్నారు. ఆయన బ్రహ్మమస్తకావలీది పద్ధతి నమ శివాయ. యుగాలు వెళ్ళిపోతే సృష్టి చేసిన బ్రహ్మగారి పుర్రెనే మెళ్ళలో వేసుకుంటాడు ఆయన. అటువంటి కాలాతీతుడు పరమేశ్వరుడు అంటే ఆయనకి తెలియందే ఉంటుంది. ఇప్పుడు చూసిన ఇంద్రుడు తెల్లబోయి ఆయన వంక చూశాడు. చూస్తే ఆయన అన్నాడు, మీ 5 ఇంద్రులే, తత్వత మీరు 5 కనపడుతున్నా ఒక్కటే, మీరు 5 ఇంద్రులే. కానీ ఇప్పుడు మీరు 5 కనపడినట్టే ఆ ఇంద్రతత్వమే లోకంలో 5 పుట్టాలి ఒక మనుష్యకాంతకి. పుట్టేటప్పుడు మళ్ళీ ఏ ఇంద్ర తేజస్సు విడివడి కొంతమంది దేవతలుగా దగ్గరికి వెళ్ళిపోయిందో ఆయా తేజో రూపాలతో ఆయా అంశాలతో భూమి మీదకి ఇంద్ర తేజస్సు రావాలి. అందుకని ధర్మదేవత వలన ధర్మరాజుగా, వాయువు వలన భీమసేనుడిగా, ఇంద్రుడి వలన అర్జునుడిగా, అశ్వనీ దేవతల వలన నకుల సహదేవులుగా 5 రావాలి. మీరు 5 ఇంద్రులే అయితే మీరు 5 అనుభవించినది, మీరు 5 పొందినది, మీరు 5 పరిపాలించినది, మీ 5 చేత పొందబడినది స్వర్గలక్ష్మి. కాబట్టి ఆ స్వర్గలక్ష్మీదేవియే, ఆ జగన్మాతయే లోకంలో అయోనిజగా ద్రౌపదీదేవిగా ద్రుపదుడి యొక్క యజ్ఞగుండంలోంచి ఆవిర్భవిస్తుంది. మీరు ఆమెని వివాహం చేసుకుంటారు. అందుకని మీకు 5 ఒక్కతే ఇల్లాలవుతుంది. ఇది కారణం. కాబట్టి ఇదంతా ఎవరు చెప్పారు ఈ రహస్యాన్ని?
వ్యాస భగవానుడు ద్రుపదుడికి చెప్పాడు